కథ కాదు జీవితం. ఇది కథ కాదు జీవి. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ప్రేమకు ఆకర్షణకు తేడా తెలియని 15 ఏళ్ల వయసులో ఆమె అతన్ని ప్రేమించింది. అతన్ని పెళ్లి చేసుకోవడం కోసం కన్నవాళ్లను వదిలేసి వచ్చిన ఆమెను అతని తల్లి చేరదీసి ఆమెకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఇద్దరికీ పెళ్లి జరిపించింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా చెడు తిరుగుళ్లకు అలవాటు పడ్డ భర్త మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడని తెలిసి ఆమె వెళ్లి ఆ స్త్రీని నిలదీసింది. అక్రమ సంబంధంతో ఆగిపోని భర్త ఆ స్త్రీని రెండవ పెళ్లి చేసుకోవడంతో తన పిల్లలు అన్యాయం అయిపోయారంటున్న ఓ అభాగ్యురాలి దీనగాథ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు శ్యామల. 15 ఏళ్ల వయసులో రమేష్ శ్యామలల మధ్య ఏర్పడిన ఆకర్షణ ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్న వీరి నిర్ణయాన్ని శ్యామల తల్లిదండ్రులు అంగీకరించకపోయేసరికి రమేష్ తల్లి రమేష్ను శ్యామలను తీసుకుని వెళ్లి శ్యామలకు 18 ఏళ్లు నిండగానే ఇద్దరికీ పెళ్లి జరిపించింది. వీళ్లకు పెళ్లై 12 ఏళ్లయింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత రమేష్ ప్రవర్తనలో మార్పు గమనించిన శ్యామల రమేష్ చెడు తిరుగుళ్లకు అలవాటు పడ్డాడు అని గ్రహించి అతన్ని హెచ్చరించింది. ఉన్నట్టుండి రమేష్ 2 సంవత్సరాలు కనిపించకుండా పోయేసరికి శ్యామల అతని ఆచూకీ కోసం ఆరా తీసింది. రమేష్ నాగలక్ష్మితో సంబంధం పెట్టుకున్నాడు అని తెలిసి ఆమె వెళ్లి నిలదీసేసరికి నాగలక్ష్మితో పాటు ఆమె కుటుంబం పరువు కూడా పోవడం వల్ల గత్యంతరం లేక రమేష్ నాగలక్ష్మిని రెండో పెళ్లి చేసుకున్నాడు. భర్త రెండో పెళ్లి చేసుకోవడంతో సవతిగా తన జీవితంలోకొచ్చిన నాగలక్ష్మి వల్ల తనతో పాటు అన్యాయమైపోతున్న తన పిల్లల జీవితాలకు ఓ దారి చూపించమంటూ శ్యామల బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన బాధను మనతో చెప్పుకోవడానికి శ్యామల తన పిల్లలు అత్తగారు మరిదితో పాటు ఇక్కడికి వచ్చింది. ఇంటికి వచ్చి నువ్వెందుకు వచ్చి అక్కడికి నువ్వెందుకు వచ్చావు అని చెప్పి కొట్టాడు మేడం. పెంచుకుంటూ ఇక్కడ కొడతారు, రక్తం వచ్చి కారిపోయింది. ఇదిగో మాకు పాపం కేసు పెడతావా నువ్వు అని చెప్పేసి నేను అమ్మాయి తరపున నన్ను 3 సార్లు కొట్టాడు మేడం. అన్నయ్యని పిలిచే పిల్ల మరి ఆ వెంటనే పెళ్లి చేసేసుకుని కడుపు తెచ్చేసి వాళ్ళ ఇంటికాడికి వచ్చేసి మా ఆయన ఉంచుకుని రావా నువ్వు అది అని ఆ పిల్లని ఇటు పట్టుకుని కొట్టి చిన్న పెగ్గు మందు తాగాను. మందు తాగేసి ఇక చచ్చిపోదామని ట్రైన్ కిందకి వెళ్ళిపోయాను. సో అందుకని అమ్మాయి బూతులు మాట్లాడింది కాబట్టి ఆ అమ్మాయి మొగుడిని మీరు చేసేసుకున్నారా పెళ్ళి? అంట కట్టగట్ట వాళ్ళ మొగుళ్ళు తీసుకెళ్ళి పెళ్ళిళ్ళు చేసేసుకుంటావా? ఆయన గడ్డి తినమంటాడు, అమ్మ వెళ్ళి ఇంకొకళ్ళు ఏమన్నా చేసుకోమంటాడు, ఇంకో 100 మందిని చూపించి చేసుకుంటా వెళ్ళి? ఏదో పని ఎవడు పెడితే ఎవడు చెప్పి చేస్తా వెళ్ళి? అమ్మాయి ఇంకొక పక్కింటోడు వెనకింటోడితో కూడా సంబంధం ఉందని రేపు అంటది వెళ్ళి వాళ్ళని చేసుకుంటారా మీరు వెళ్ళి? మరి దానికి ఒక పద్ధతి ఉంది కదా. అమ్మాయికి విడాకులు ఇచ్చి కదా పెళ్లి చేసుకోవాలి. అతనికి ఆ బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైంది? అవును, ఎవరు తీసుకెళ్ళాలి? చెప్పు వేసుకుని అంత ఎత్తారని అర్థమైందా? శ్యామల మీ వయసు ఎంత? 32 మేడం. 32. మీరు ఏమైనా చదువుకున్నారా? 3వ క్లాస్ వరకు చదివాను. 3వ క్లాస్ వరకు చదువుకున్నారు. మీ అత్తగారు? మా అత్తయ్య గారు, మా పిల్లలు ఇద్దరు, మా మరిది గారు. మీ మరిది గారు అంటే మీ ఆయన తమ్ముడా? తమ్ముడు మేడం. మీ ఆయనకి ఎంతమంది, మీకు ఎంతమంది పిల్లలమ్మా? 3 మగ పిల్లలు. 3 మగ పిల్లలే. మీ ఆయన పేరేంటమ్మా? రమేష్. రమేషే పెద్ద ఆయన? 2 ఆయన. 2 ఆయన. పెద్ద ఆయన పెళ్ళి అయిపోయిందా? పెద్ద ఆయన. ఈయనకి పెళ్ళి అయిపోయిందా? మీ పిల్లలకి వయసు ఎంతమ్మా? 11 మేడం, ఆయన 9 మేడం. నేను ఆ మమ్మీతో మాట్లాడతా, మీరు బయట కూర్చుంటారా కాసేపు?
మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 2004లో అయింది మేడం మా పెళ్ళి. ఓకే, అంటే దగ్గర 12 ఏళ్ళు అయింది మీ పెళ్ళి. సరే, మీ ఇద్దరు పెళ్ళి ఎలా జరిగింది? అంటే ఇద్దరికి మా అత్తయ్య వాళ్ళు మేము ఇంటి పక్కన ఇళ్ళలో ఉండేవాళ్ళం మేడం. అప్పుడు నాకు 15 ఏళ్ళు. నాకు ఇష్టమైంది, తనకి ఇష్టమైంది, మేము పెళ్లి చేసుకున్నాం మేడం. అంటే మీ అమ్మ నాన్నకు తెలియకుండా చేసుకున్నారా? మా అమ్మ నాన్న కాదు, మా అమ్మ నాన్నకి ఇష్టం లేదు ఈ పెళ్లి. అయితే నేను ప్రేమించానని చెప్పి మా అత్తయ్యకి చెప్పాడు. ఆయన చెప్తే ఆ పిల్ల చిన్నపిల్ల కదరా, అప్పుడే పెళ్లి ఎందుకు అని అంటే మా ఇంట్లో వాళ్ళు గొడవ చేస్తారు. నువ్వు అలా చేస్తున్నావు, అబ్బాయితో ఉంటున్నావు ఎందుకు అని అరిశారని నేను ఏడ్చేపటికి అబ్బాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి నేను ఇలా శ్యామలాని ఇష్టపడుతున్నాను, మన ఇంటికి తీసుకొస్తా అంటే సరే తీసుకురామని చెప్పి మా అత్తయ్య గారు చెప్పారు. చెప్పి వచ్చిన తర్వాత 15 ఏళ్ళకి ఇంటికి వచ్చాను. అంటే మీరు పక్కన ఉన్న ఇంటికే వెళ్ళి అక్కడే ఉన్నారా 4 నెలలు? అక్కడ అప్పుడు కొన్ని రోజులకి వేరే ఇల్లు, ఒక 10 ఇల్లు అవతలు ఉండేవాళ్ళు. అక్కడ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం దూరంలో మళ్ళీ ఇల్లు తీసుకున్నాం. మా అత్తయ్య వాళ్ళు, మేము, మా మరిది వాళ్ళు అందరం కలిసి ఉండేటట్టుగా ఇల్లు తీసుకున్నాం. ఇల్లు తీసుకుంటే 4 సంవత్సరాలు నేను వాళ్ళ ఇంట్లోనే నన్ను చూసుకున్నారు. 19 ఏళ్ళు మేజర్ అయిన తర్వాతే నాకు. 4 సంవత్సరాలు ఏం చేశారు వాళ్ళ ఇంట్లో? ఇంట్లోనే ఉండేదాన్ని, ఏం చేసేదాన్ని కాదు. మీరేమన్నా పని చేస్తారండి? లేదండి, నేను ఇంట్లో. మీరు ఇంట్లోనే ఉంటారండి? మీ ఆయన ఏమైనా చేస్తారమ్మా? ఆయన చేస్తారండి. ఉన్నారు ఆయన ఇప్పుడు? ఉన్నారు. ఏం పని చేస్తారు ఆయన? హాస్పిటల్లో వార్డ్ బాయ్ గా చేస్తారు. వార్డ్ బాయ్ గా చేస్తారు. సో మీరు అమ్మాయిని ఇంట్లోనే ఉంచుకొని 4 సంవత్సరాలు, అమ్మాయి మేజర్ అయ్యాక పెళ్లి చేశారు. పెళ్లి చేసామండి. ఆ పెళ్లికి కూడా మీ వాళ్ళు ఎవరు రాలేదు. తర్వాత ఏమేం చెప్పండి. తర్వాత ఇంకా మేము కొన్ని రోజులు హైదరాబాద్ వచ్చాం మేడం. హైదరాబాద్ వస్తే మా ఎవరు మీరిద్దరైనా మొత్తం అందరూ? ఫ్యామిలీ మొత్తం వచ్చేసాం. ఫ్యామిలీ మొత్తం వచ్చి అక్కడ ఎందుకు అని చెప్పి ఇక్కడ ఉన్నాం అని చెప్పి ఇక్కడికి వచ్చాము. 2 సంవత్సరాలు ఉన్న తర్వాత 19 ఏళ్ళు వచ్చిందని చెప్పి మా చిన్నత్త వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ చేశారు. మాకు గ్రాండ్ గా చేశారు, మా అత్త వాళ్ళు చేశారు, పెళ్లి అంతా చేశారు, బాగానే ఉన్నాడు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము విజయవాడ వచ్చేసాం. విజయవాడలో ఉన్నాం, మేము మళ్ళీ విజయవాడ వచ్చేసాం. ఫ్యాన్సీ బండి అలాగే వేస్తూ ఉండేవాడు ఆయన. సరే ఫ్యాన్సీ బండి వేస్తూ ఉంటాం కదా, అలా చేస్తే ఇంకా ఆటో ఫీల్డ్ దిగుదాం అనుకున్నాడు. ఆటో ఫీల్డ్కి దిగాడు. దిగి ఆటో వేస్తూ ఉన్నాడు. ఈ లోపల నాకు 2 బాబులు పుట్టారు. 2 సంవత్సరాలు అయిపోయింది, 2 బాబులు పుట్టారు. అలాగే ఆటో వేస్తుంటే కొన్ని రోజులకి కిరాయిలకి వెళ్తూ ఉండేవాడు వాళ్ళ ఇళ్ళకి, అమ్మాయి వాళ్ళ ఇంటికి. వీళ్ళు అప్పు చెప్పారు, మా మరిది వాళ్ళు వేరే వాళ్ళు అప్పు చెప్తే వెళ్ళాడు. వెళ్తే మా మరిది వాళ్ళకి వెళ్ళి నచ్చల, వాళ్ళ ప్రవర్తన వీళ్ళ గురించి నచ్చలవాక వాళ్ళు వద్దులేదా కిరాయిలు ఎందుకు, మనకి డబ్బులు రావట్లేదు, కిరాయిలకి వెళ్తుంటే మానేద్దాం అని చెప్పి వీళ్ళందరూ మానేశారు. ఈయన మాత్రం వెళ్తున్నాడు కానీ మానలేకపోతున్నాడు. ఏం మానేశారు అంటే? ఎక్కడ కిరాయికి వెళ్ళడం అంటే ఆటో వేరే వాళ్ళ ఆటో మీరు నడిపేవాళ్ళ? వాళ్ళు ఇట్లా క్యాటరింగ్కి వెళ్తారు మేడం. క్యాటరింగ్కి వెళ్తే వాళ్ళని ఏదైనా ఊర్లో క్యాటరింగ్ కి ఒప్పుకుంటారు. వాళ్ళని తీసుకెళ్ళి అక్కడి నుంచి తీసుకొని రావాలి మేడం కిరాయికి. సాయంత్రం పూట భోజనాలకి అట్లా తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ అయిపోయిన తర్వాత మనం తీసుకొని రావాలి మేడం. మాకు కిరాయి నచ్చట్లేదు, కొద్దిగా వాళ్ళ ప్రవర్తన కూడా నచ్చక మేము వచ్చాం మేడం. కొంతకాలంకి బాగాలేదు ప్రవర్తన, అక్కడ పరిస్థితులు బాగా మేము మానేసాం మేడం వెళ్తాం అక్కడికి. అంటే ఏం బాగాలేదు? ఇది మా అన్నయ్యను ఈ అమ్మాయి తిరుగుతున్నారు. అంటే అమ్మాయి వంట చేస్తుందా? అమ్మాయి వంట చేయదు మేడం. అమ్మాయి మరి ఆ క్యాటరింగ్ కి అమ్మాయికి ఏంటి సంబంధం? ఆ గ్రూప్ లో వీళ్ళు క్యాటరింగ్ కి వడ్డిస్తాకి వెళ్తారు మేడం. అందుకని మానేశారు. కానీ మీ అన్నయ్య మానలే? మా అన్నయ్య మానలే. మీ అన్నయ్య వెళ్తూనే ఉన్నాడు కంటిన్యూగా, ఉదయం సాయంత్రం అక్కడే ఉంటున్నాడు, అక్కడే చేస్తున్నాడు. ఉదయం పూట వెళ్తున్నాడు, మళ్ళీ నైట్ ఎప్పుడో 10:30-11 ఇంటికి వస్తున్నాడు. సో మీకు వాళ్ళిద్దరికి పరిచయం ఉంది అని మీకు ఎలా తెలిసింది? తెలుస్తుంది మేడం, మాకు రాత్రిపూట వెళ్తాం రావటం, అక్కడ ఎప్పుడు అక్కడ ఆటో పెట్టుకుని అక్కడే ఉండటం, కిరాయి లేకపోతే అక్కడే ఉంటున్నాడు. కిరాయి బయట కిరాయి వేయట్లే, వాళ్ళ కిరాయి వేస్తున్నాడు, లేకపోతే అక్కడే ఉండిపోతున్నాడు. పొద్దున్న ఉదయం పిల్లలు లెక్క ముందు వెళ్ళిపోతాడు, రాత్రి పిల్లలు పడుకున్నాక మేమందరం పడుకున్నాక వస్తాడు. మళ్ళీ వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే అక్కడికి వెళ్ళటం, వాళ్ళు రైలు నుంచి వస్తున్నారు అనుకోండి, స్టేషన్కి వెళ్ళి అక్కడ పడుకొని వాళ్ళు వచ్చే వరకు ఉండి అక్కడ తీసుకొని వచ్చి తెల్లవారుజామున ఇంటికి వచ్చి స్టేషన్ బస్ స్టాండ్ నుంచి వస్తున్నారంటే బస్ స్టాండ్లో పడుకునేవాడు. అక్కడ పడుకొని అక్కడ వాళ్ళు వచ్చే వరకు ఉండి అక్కడ నుంచి వాళ్ళని తీసుకొని వచ్చి ఇంటికాడ తింటే ఎప్పుడుకో తెల్లవారుజామున ఎప్పుడుకో వచ్చేవాడు. మళ్ళీ తెల్లారిపాటికి వెళ్ళిపోయేవాడు. అంటే అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదమ్మా, అందరినీ పికప్ చేసుకుంటాడు కదా మీ అబ్బాయి. ఈవిడతోనే సంబంధం ఉందని మీరు ఎట్లా అనుకున్నారు అప్పుడు? ఆవిడతోనే సంబంధం ఉందంటే ఇప్పుడు చూసిన వాళ్ళు అందరూ చెప్తున్నారు. ఇక్కడ ఆ ఇంట్లోనే ఉంటాడు. 3 అక్క చెల్లెళ్ళు వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళ అమ్మ ఉంటది. అలా 4 క్యాటరింగ్ ఉంటారు. సో వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడని అందరూ చూసి చెప్పడంతో మీరు తెలుసుకున్నారు. కానీ నేను పట్టించుకోవాలా, వస్తున్నాడు వెళ్తున్నాడు వీళ్ళందరూ 2-3 సార్లు చెప్పాడు మా మధ్యలో, నేను పట్టించుకోవాలి. అలా మాట్లాడేవాడు మనిషి. అదేం లేవులే, నా మాట నమ్మబోయి ఏంటి వాళ్ళ మాట నమ్ముతావు నువ్వు అని అనేవాడు. సరే అని చెప్పేసి ఊరుకున్నాను.
చాలా రోజులు ఇంకా బండి కిస్తులు కట్టేవాడు కాదు, అద్దె బండి అయితే అద్దె బండి కట్టేవాడు. అద్దెలు పెరిగిపోయినాయి. ఇంట్లో రోజుకి 70 రూపాయలు 80 రూపాయలు ఏం సరిపోతాయి మేడం? మా అత్తయ్య మా మాయ నేను మా 10 రూపాయలలో బతకాలి. 70 రూపాయలకి ఏం సరిపోతాయని నేను అడిగానని చెప్పేసి గొడవ వేసుకున్నాడు. నాకు ఇంత వస్తే ఇంత ఇస్తాను, లేకపోతే ఇవ్వనంటే ఇవ్వను అని అన్నాడు. సర్లే అని చెప్పేసి ఓ రోజు నాకు అనిపించింది, ఎందుకు వాళ్ళు మా ఆయన్ని పిలుస్తున్నారు, వెళ్ళి అడుగుదాం అని చెప్పేసి నేను వెళ్ళాను మేడం వాళ్ళ ఇంటికి. వెళ్తే నేను వెళ్ళట్లేదు అన్నవాడు, నేను వెళ్ళి అమ్మాయితో మాట్లాడుతున్నాను, మీ అమ్మగారు ఉన్నారమ్మా అన్నాడు. అంటే లేరని మా అమ్మగారు చెప్పింది, ఇప్పుడు చేసుకున్న అమ్మాయి. అయితే లేరని చెప్పి సర్లే నేను బయట నుంచోగానే అప్పుడే వచ్చాడు. అక్కడికి వచ్చి ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు అన్నాడు. నీ గురించి మాట్లాడాకని వచ్చాను, ఆమెకి ఎందుకు పిలుస్తుంది కిరాయిలు, మనకి డబ్బులు కావట్లేదు కదా, వీళ్ళు తోస్తున్నాగా నువ్వు రూపాయి తీసుకురావట్లేదు అని నేను అన్నాను. అంటే సరే ఇంటికి పద అని చెప్పి తీసుకొచ్చా. ఇంటికి వచ్చి నువ్వు ఎందుకు వచ్చావు అక్కడికి, ఎందుకు వచ్చావు అని చెప్పి కొట్టాడు మేడం. పిచ్చి కొట్టి ఇక్కడ కొడతాడు, రక్తం వచ్చి కారిపోయింది. ఇంక మా అత్తయ్య మరిది ఊరుకోలే, గమ్మమ్మ ఇంటీరియర్లో చేస్తున్నాడు, కేసు పోలీసుని పిలువంటే ఎమ్మని పోలీసులు ఫోన్ చేస్తే వచ్చారు. పోలీసులు ఇద్దరు వచ్చి కానిస్టేబుల్ ఇద్దరు వచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. సార్ ఇలా చేస్తున్నాను సార్, కొంచెం వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి మా ఆయన్ని పంపించకుండా చెయ్యండి అక్కడ అని మేమని వాళ్ళని బతిమిలాడాం. పొద్దున మధ్యాహ్నం వెళ్ళిన వాళ్ళు సాయంత్రం దాకా అక్కడ ఉన్నాము. కేసు కూడా ఏం పెట్టలే, వార్నింగ్ ఇచ్చి పంపించమన్నాం అంతే. అలా వాళ్ళు అలాగే పంపించేశారు. వార్నింగ్ ఇచ్చి వాళ్ళు మాత్రం ఒకసారి ఎందుకు పిల్లం పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా మంచిగా చూసుకో అని చెప్పారు మేడం. సరే అని చెప్పాడు. ఆ రోజంతా మా మమ్మది ఫ్రెండ్స్ అందరు కాపలా కాదు, అర్ధరాత్రి లేచి గబగబ రైలు గట్ట దగ్గరికి వెళ్ళి నేను చచ్చిపోతాను, నన్ను ఇలా చేసింది అది పోలీస్ తీసుకెళ్ళింది. ఏ ముగ్గురు పిల్లలు కానీ గొడవ వస్తే పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్తారా మీరు అని చెప్పేసి అని అన్నాడు. అంటే ఇంకా మా మమ్మది ఫ్రెండ్స్ ఆమెను పిలిపించడానికి వెళ్ళాడు వాళ్ళ అమ్మని. వెళ్ళి మీ వల్ల మా తమ్ముడు మా అన్నయ్య చనిపోవాలనుకుంటున్నాడు, మీరు వల్ల మీకు కిరాయి పిలిచి అని చెప్పగానే వచ్చి లాగి చంపేసి కొట్టి నా గొడుగులాగా చూసుకున్నాను నిన్ను, మా పరువు తీస్తావా నువ్వు అని చెప్పి ఇంకోసారి మా ఇంటికి రావద్దు చెయ్యొద్దని వాళ్ళ అమ్మ వార్నింగ్ ఇచ్చి పంపించేసింది. వచ్చిన తర్వాత పైకి రాడే ఇంటికి, నువ్వు ఇంట్లో ఉంటా నేను ఇంట్లో ఉన్నాను. 25 రోజులు ఉన్నాడు మేడం. 25లో రూపాయి పిల్ల కూడా పడలేదు మేడం. ఆట వేస్తున్నాడు కానీ రూపాయి పిల్ల పట్టలేదు. ఇంట్లో చిన్న పిల్లలు 5 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు మేడం. చిన్న కూడా మాకు తిండలేదే మేడం. అనుకున్నా సంవత్సరం కష్టపెట్టాడు మేడం, చాలా కష్టపెట్టాడు మమ్మల్ని. బయట అప్పులు చేయటం, ఇంట్లో వస్తువులన్నీ అమ్మేసాడు. సరే అని చెప్పి 20 రోజులు చూపించాడు. నువ్వు వెళ్తావు నన్ను వెళ్ళిపోమంటావు, నువ్వు వెళ్తావు నన్ను వెళ్ళిపోమంటావని రోజు నోటికి వచ్చిన బూతులన్నీ వాడేవాడు మేడం. తిట్టేవాడు, అని ఇష్టం అని తిట్టేవాడు. సరే అని చెప్పి పిల్లలు కూడా తిండిలేదని చెప్పి సరే నువ్వు ఇష్టం నువ్వు వెళ్ళు, నేను అన్నాను నేను ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ దగ్గర ఉంటాను అని చెప్పేసి నేను అన్నాను మేడం. అంతే తెల్లారే వెళ్ళిపోయాడు. సరే అని చెప్పేసి నేను 2 రోజులు పనికి వెళ్ళాను మేడం. పిల్లలు పని చేసుకుంటూ సాగు తీసుకుంటున్నా. ఉండిన తర్వాత ఒక రోజు నేను బయట ఉండగా సంతకం కోసం వచ్చాడు. డ్యాన్స్ వ్యాపారం మీద సంతకం పెట్టా అని చెప్పి తీసుకుని వచ్చాడు మేడం. అంటే ఎందుకు నేను తీసుకురానంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా గొడవ చేస్తారు, పని దగ్గర ఎక్కడికి వెళ్ళినా గొడవ చేస్తే నువ్వు సంతకం పెడతావా పెట్టవా అని అన్నాడు మేడం. నేను పెట్టినంటే ఊరుకోలే, రోజు వచ్చి సతాయిచ్చేవాడు నన్ను. రోజు సతాయిస్తే తను రోజు సంతకం పెట్టా పేపర్ల మీద. పెట్టిన తర్వాత కొన్ని రోజులకి తను పెళ్లి చేసుకున్నాడు. ఏం పేపర్లు అయ్యి? స్టాంప్ పేపర్ల మీద ఉట్టి కళ్ళకాదు స్టాంప్ పేపర్ అంటించి తీసుకుని వచ్చి ఏదో మ్యాటర్ రాసుకొని వచ్చాను. నాకు చదవలేదు కదా మనం చదవడానికి. కొన్ని రోజులకు నాకు తెలిసింది తనకి పెళ్ళి అయిందని చెప్పి. తను కేసు పెట్టాక వెళ్ళిన తర్వాత మహిళా మండలి దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాం, వాళ్ళకి లొంగలేదు, మాట అనలేదు. నేను ఉన్నానండి ఆమె దగ్గర, అమ్మాయి ఇప్పుడు పే చేసుకున్నాం కడుపుతూ ఉంది, ఆమె దగ్గర నేను ఉండాలి, ఆమె దగ్గర 2 రోజులు ఉంటే కావాలంటే అమ్మాయి దగ్గర 10 రోజులు ఉంటాను నేను అని చెప్పేసి అని అన్నాడు. అంటే నేను ఒప్పుకోలేదు. నా దగ్గర 10 రోజులు ఉండడం నేను ఉంచుకునేదాన్ని, నా దగ్గర నువ్వు 10 రోజులు ఉండడానికి నాకు అక్కర్లేదు, కేసు పెడతానని చెప్పి మన పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టిన తర్వాత వాళ్ళు జైల్లో వేసారు. జైల్లో వేసిన తర్వాత వాళ్ళే మళ్ళీ బెయిల్ మీద విడిపించుకుని వెళ్ళిపోయారు. ఎన్ని రోజులు ఉన్నాడు జైల్లో? 2 రోజులు మేడం. మేము ఆలోచించుకునే లోపే వాళ్ళు వెళ్ళి బెయిల్ పెట్టుకొని విడిపించుకొని తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఇంకా అంతే, అప్పుడు పోవటం అసలు ఇప్పుడు వరకు రాలేదు మేడం. ఎన్ని రోజులు అయిందమ్మా ఇది? ఇప్పుడు 6 సంవత్సరాలు సార్ మేడం. ఇప్పుడు ఆవిడకి పిల్లలు ఉన్నారమ్మా? ఆవిడకి పిల్లలు అంటే ఒక బాబు, మరి ప్రెగ్నెన్సీతో ఉంది, మరి ఒక బాబు ఎవరు ఎంతమంది మాకైతే తెలియదు. మేము ఉంటున్నది ఒక ఊర్లోనే, ఒక పక్క పేటలోనే ఉంటున్నాం. వాళ్ళ విషయం మాకు అసలు తెలియదు. అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ దగ్గర రాలేదు? ఇప్పుడు వరకు మేము
వెళ్ళలే. ఈ మధ్యలో అసలు ఎప్పుడు మీరు కలవలేదు, అతను కలవలేదు, మీరు అడగలేదు, ఏం చేయలేదు. ఒకసారి మరి ఎందుకు ఎన్ని రోజులు వదిలేసారు మీరు? మహిళా మండలి దగ్గరికి వెళ్ళాం మేడం. పెళ్ళయిందని తెలిసిన తర్వాత మహిళా మండలి అమ్మ ఇట్లా సంగతి, మా అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు, ఈ పిల్లకి మరి అన్యాయం జరిగింది, కొంచెం సాయం చేయమని అడిగితే వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారా లేదు చూసి రండి అమ్మ అన్నారు. చూసినామంటే సరేనా మేము మా తమ్ముని తీసుకొని ఆటో వేసుకొని వెళ్ళాం. వెళ్తే అక్కడికి వెళ్ళినాక వీళ్ళందరూ కలిసి అక్క చెల్లెళ్ళు వాళ్ళమ్మ అందరూ మా మీద గొడవకు వచ్చారు. వీడు మా అబ్బాయి ఏం చేశాడు, ఈ అమ్మాయిని పక్కకు తీసుకెళ్ళి నువ్వేంటి అందరం తీసుకొని వచ్చావు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంత దూరం తీసుకెళ్ళి వాళ్ళు మమ్మల్ని కొట్టారు. కొడితే వచ్చి ఆమెకు చెప్పాం. చెప్తే ఆమె ఏం చేసింది, పిలిపించి మాట్లాడితే అస్సలు ఒక్క మాటకు కూడాను బాగా మాటలు ఎక్కువ మాట్లాడతాడులేండి, కొంచెం మాటలు ఎక్కువ మాట్లాడతాడు. ఆమెని కూడా బెదరగొట్టేసేసింది. ఈ అబ్బాయి మాట వింటలేదమ్మా, కేసు పెట్టుకునేది అని చెప్పేసి మేము అప్పుడు వెళ్ళి కేసు పెట్టాం. కేసు పెడితే ఇదిగో మాకు కోసం కేసు పెడతావా నువ్వు అని చెప్పేసి నేను అమ్మాయి తరపున నన్ను 3 సార్లు కొట్టాడు మేడం. మీ అబ్బాయి? మా అబ్బాయి నన్ను వచ్చి 3 సార్లు కొట్టాడు. కేసు పెట్టి వచ్చిన తర్వాత మేడం ఇంట్లో పెళ్లి ఫోటోలు మొత్తం చింపేశాడు మేడం. అప్పుడు మా ఆడపడుచు వాళ్ళ ఇంటికాడ వాళ్ళ కూతురు ఇంటి దగ్గర ఉంటున్నాడు, సంవత్సరం నుంచి ఉంటున్నాడు. వస్తాడేమని చెప్పేసి అనుకుంటే రావట్లే. మరి నా దగ్గర ఉన్న చోట నేను కేసు పెట్టాను, నా మీద కోపం అనుకో, నీ భార్యను తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా, నువ్వు రామ్మాయే, మా అమ్మ నీ మాట నా మాట వింటలేదు, లేకపోతే నాకు విరుద్ధంగా ఉంది నీకు అని చెప్పి తన భార్యను తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. నేను చిన్నప్పుడు తీసుకొచ్చా, 15 సంవత్సరాలు అప్పుడు తీసుకొచ్చి నాకు అప్పచెప్పావు, కూతురైనా ఆమె నీకు కోడలైన ఆమె అని చెప్పేసి అప్పచెప్పావు. అప్పటి నుంచి నేను కూతురుగానే భావించి నేను ప్రేమగా అన్ని పనులు నేర్పించుకొని నీకు 18 సంవత్సరాలు ఆ పిల్లకి పెళ్ళిడు వచ్చిందాక నా ఇంట్లో పెట్టుకొని ఎలాంటి తప్పు జరగకోకుండా నీకు ఇచ్చి పెళ్లి చేసాం మేము అందరం కలిసి, మా అక్క చెల్లెళ్ళు మా అన్న తమ్ముళ్ళు అందరం కలిసి. దీంట్లో మా పెద్ద అబ్బాయి కూడా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ వైపు వచ్చాడు. నేను చేసిన తప్పు అయితే మేడం మీరు ఏమైనా నేను ఆడపిల్ల వైపు ఉన్నానని చెప్పేసి వాళ్ళు నా మీద కక్ష కట్టారు. నన్ను తప్పుడు దాన్ని అంటున్నారు. మరి చిన్నప్పుడు తీసుకొచ్చి నువ్వు అప్పచెప్పావు, కూతురైనా నీదే కోడలైనా నీదని చెప్పేసి అప్పచెప్పావు. ఆ పిల్లలు నా కూతురులాగా నేను చూసుకున్నాను మేడం. నాకు ఆడపిల్లలు 3 మగవాళ్ళు, నా కూతురులాగా నేను చూసుకున్నాను. ఈరోజు ఆమె అన్యాయం జరిగితే నేను ఊరుకోవాలి. కనీసం ఎలా ఉన్నారు, ఇట్లా వదిలేసి వచ్చాను నా బిడ్డల్ని, నా భార్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కదా అనే ఆలోచన రావట్లేదా కొంచెం కూడా? ఈ రోజు మీ యాక్చువల్గా ఇక్కడికి వచ్చే అన్ని కేసుల్లో అత్తలు చాలా భయంకరమైన వాళ్ళని వస్తారమ్మా. మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఇంత సపోర్టివ్గా మీ కోడలికి మీరు రావడం, దానికే అసలు మీకు చేతులు ఎత్తి నమస్కరించాలి. మీరు చాలా 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 మంచి పని చేస్తున్నారమ్మా. ఈ పుణ్యం ఎప్పుడు మీకుంటది, మీ మనవాళ్ళకి ఉంటుంది, ఆ అమ్మాయికి ఉంటుంది, ఎక్కడికి పోదు. ఏదో ఆ తప్పు చేసిన వాళ్ళు ఎక్కడ ఎవరి దగ్గర తప్పించుకోలేరమ్మా. మీరు నేను అన్నది పక్కన పెట్టండి, పైన దేవుడు అనేవాడు ఉన్నాడు. తప్పు చేసిన వాళ్ళు ఎవరన్నా అనుభవించాల్సిందే. అసలు అతను పిలిచి మాట్లాడదాం ఏమంటాడో చూసేదాన్ని. మేమంటే అంతకుముందు వాళ్ళ ఇంటికి పోకముందండి మేమంటే చాలా ప్రేమ. మా చిన్న అబ్బాయి చాలా మంచివాడండి. మా అబ్బాయి ఎంతో ప్రేమ, భార్య అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, చాలా ప్రేమ. బిడ్డలంటే చాలా ప్రేమ. కొంచెం చిరిగిన బట్టలు వేసినా కానీ ఒప్పుకునేవాడు కాదు. నా కొడుకు ఇలాంటి చిరిగిన బట్టలు వేసావు ఏంటని కొట్టేవాడు, తిట్టేవాడు. నేను ఇలా మారిపోయాడు. అలాంటిది ఆ ఇంటికి వెళ్ళటం పూర్తిగా మార్చేశారు మేడం. మా కొడుకుని మాకు కాకుండా చేశారు, తన భర్తను తనకు కాకుండా చేశారు. పెళ్ళయిందని తెలుసు, బిడ్డలు ఉన్నారని తెలుసు కూడా వాళ్ళు అట్లాగా చేశారు. వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. అన్నయ్యని పిలిచే పిల్ల మరి ఆ వెంటనే పెళ్లి చేసేసుకుని కడుపు తెచ్చేసారు. వాళ్ళిద్దరికి ఉందని చాలాసార్లు చెప్తే మా వదిన మాట పట్టించుకోలేదు. అదేం లేదంటగా ఏం లేవని చెప్పాడు. అంతా కాంప్రమైజ్ చేశాడు మా వదిన. మా వదిన కూడా మా అన్నయ్య మాటలే వింది. సరే ఇప్పుడు అతను పిలిచి మాట్లాడదామమ్మా. అతను ఏమంటాడా ముందు అసలు వెళ్దాం. మీరు వాళ్ళ అన్నగారండి, మీ పేరు? రాజా. సరే చెప్పండి, ఏంటి ప్రాబ్లం మీకు? ఆవిడ లవ్ చేసి పెళ్లి చేసుకున్న మీకు ఆవిడతో ఉన్న ప్రాబ్లం ఏంటి? ఆటో విషయం ఉంది మేడం. నేను ఆటో అంటే నాకు 400, 300 ఏమో వస్తుంది మేడం. నాకు వస్తే నేను ఏం చేసేవానంటే క్యాటరింగ్ వాళ్ళు పరిచయం వెళ్దండి, వెళ్ళాము వాళ్ళ దగ్గరికి వెళ్ళమాకు కిరాయికి, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళమాకు కిరాయికి, నువ్వు ఎప్పుడు అర్ధరాత్రి పూట వస్తున్నావు అని వీళ్ళు అనుమానం అనేది వచ్చింది మేడం.
అనుమానం వచ్చి అదేంటమ్మా ఎలా అంటావు, నేను బయట తోలేది కూడా అంతే కదా, అది ఒక్క కిరాయి అయితే ఒళ్ళు నలగదు ఏం నలగదు, శుభ్రంగా కిరాయి వేసుకుంటానమ్మా అంటే వద్దు నువ్వు వాళ్ళ కిరాయిలకి వెళ్ళవద్దు నువ్వు అంటే కాదు పోదని అలాగే 4-5 నెలలు అలాగే జరుగుతున్నాడు అంటే వారు జరుగుతూనే ఉన్నాయండి. 10 రోజులు 15 రోజులు ఆగిన తర్వాత ఈ అమ్మాయి వీళ్ళందరినీ వేసుకొని వాళ్ళ ఇంటికి వచ్చింది, గొడవకు వచ్చిందండి ఆ అమ్మాయి. వాళ్ళ ఇంటికాడికి వచ్చేసి మా ఆయన ఉంచుకుని రావా నువ్వు అది అని ఆ పిల్లని ఇటు పట్టుకుని కొట్టాను. ఇక ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసింది, బాబు మీ ఆవిడ ఇక్కడికి వచ్చి గోల చేస్తున్నాయి నువ్వు రా నువ్వా. అప్పుడు చుట్టుపక్కల అందరికీ అమ్మాయి చూస్తున్నారంట, అమ్మాయి మీ ఆయన అతను కాదమ్మా, మా అందరిలో కలివిడిగా ఉంటాడు, మా అబ్బాయి లాగా ఉంటాడమ్మా, నువ్వు అనవసరంగా అబ్బాయిని తప్పు పడుతున్నావు అమ్మా అనగానే మా ఆయన గురించి నాకు తెలిసి మీరేం చెప్పేది అది అని అక్కడ అందరి ముందు తిట్టిందండి. మా ఆయన ఉంచుకుందాం. నేను వచ్చేపాటికి ఈ అమ్మాయి రా అమ్మాయి ఇంటికి వెళ్ళిపోదాం మనము, నువ్వు ఇక్కడ గొడవ చేయడం వల్ల నా పరువు పోతున్నప్పుడు ఏముండదు అమ్మాయి రా నువ్వు ఇంటికి వెళ్ళిపోదాం అన్న. మనం ఇక్కడ తెలుసుకోవాల్సిందే అన్న. అమ్మాయి నువ్వు ఇక్కడ రావడం వల్ల నా పరువు పోద్దాం వద్దు వెళ్ళిపోదాం పదా అన్న. అనేప్పటికీ అమ్మాయిని ఆటో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయాను. ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి నీకు ఎంత చెప్తే నేను చెప్పినా కానీ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు నువ్వు నన్ను ఇలా నవ్వులపాలు చేయడానికి వెళ్ళావు నువ్వు ఒక దెబ్బేసానండి. ఆ అమ్మాయి ఇట్లా పెట్టుకుందండి, నా గాజు ఇక్కడ దిగిందండి అలా. ఇక అమ్మటే మా తమ్ముడు మా అమ్మ ఈ అమ్మాయి అందరూ కలిసి అక్కడ పైటన్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఆమె తాగొచ్చి కొడతానని చెప్పారు. ఇంక నాకు అక్కడికి వెళ్ళి ఈ అమ్మాయి గోల చేసి రక్రాలు చేసేపాటికి నాకు మనసు చచ్చిపోయింది మేడం. నాకు చచ్చిపోయిన తర్వాత నాకు ఏం చేయాలి అర్థం కాక స్టాండ్ కాడ మామూలుగా చిన్న పెగ్గు మందు తాగానండి. మందు తాగేసి ఇక చచ్చిపోదామని ట్రైన్ కిందకి వెళ్ళిపోయాను. అక్కడ గోడ దగ్గర 1-2 గంటల వరకు బాగా టీట్గా ఇచ్చేసానండి. చచ్చిపోదామని ఇంకా స్టాండ్లో కుర్రోళ్ళంతా కలిసి నాపి ఆ రోజు నైట్ అంతా నాతో కాపలా ఉండి తెల్లారిపోద్దుని ఏంటో నువ్వు తాగి చచ్చిపోవడం ఏంటి, తప్పు చేయనివాడు నీకు ఎందుకురా అది ఇది అని అందరూ నచ్చ చెప్పారు. ఆ విధంగా జరిగింది మేడం గొడవ జరిగితే ఇంక నేను ఆ గొడవ అయిపోయేవాడికి వాళ్ళ మొహం చూపించుకోలేకపోయాను, ఎవరికి క్యాటరింగ్ అన్న వాళ్ళు మొహం చూపించుకోలేకపోయాను. ఇక వాళ్ళు అక్కడ నాకు కట్ అయిపోయింది మేడం. అక్కడ కట్ అయిపోయింది దగ్గర ఇలా తీసుకెళ్తా ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళావు అని. అమ్మ నాకు అలాంటి దుర్దేశం లేదు, ఉంటే నేను ఇప్పటివరకు ఎందుకుంటే ఏదో ఒకటి చేసుకుని అడ్డ వెళ్ళిపోతాను కదా, నాకు అలాంటిది ఏమీ లేదమ్మా, నాకు వేసం తీసుకొచ్చొద్దు మీరు ఎలా ఉంటున్నానో అలాగే ఉంటాను నేను అన్న. అంటే కాదు కదా అని ఇక రోజు 2-3 సార్లు ఫోన్ చేసి తీసుకెళ్తా ఉండేదండి. తీసుకెళ్తా ఉంటే ఇక నాకు ఇట్ట కాదమ్మా నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తావా రావా నువ్వు అని నేను మా అత్తయ్యలతోనే ఉంటాను నేను. అమ్మాయి అక్కడ ఉండటం వల్ల మన కాపురం పాడైపోతుంది, దయచేసి నా మాటిని పిల్లలు తీసుకొని బయటికి వెళ్ళిపోదాం అన్న. మాకన్నా ముందు మా తమ్ముడు వెళ్ళిపోయాడు బయటికి, మేము అనుకుంటానే ఉన్నాము, మా తమ్ముడు వెళ్ళిపోయాడు బయటికి. ఇప్పుడు ఇంటిల్లో పాతి చుట్టాలను తీసుకొచ్చి పెట్టేద్దండి ఆమె. అలా చెల్లిని తీసుకొచ్చింది ఆపరేషన్ చేయించింది, అలానే తీసుకొచ్చింది ఆపరేషన్ చేయించింది. ఒక్కరి సంపాదన మీద ఎంతమంది తింటారండి, ఒక్కరి సంపాదన మీద. నేను అన్నానమ్మా ఇట్లా చుట్టాలు తీసుకొస్తారు నా వల్ల కాదు, మనం వేరే వెళ్ళిపోతాను, నేను రానాను, కాకపోతే నీ ఇష్టం నీ జావు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పాను. 2010 వెళ్ళిపోయాను మేడం. నేను 2010 వెళ్ళిపోయి 2012 వరకు నేను అమ్మాయి కోసం బాంబే గానిలో ఒక్కనే ఒంటరి ఉన్నాను. ఈలోపు ఇక్కడ కట్ అయిపోయిందండి. ఆ రోజు గొడవ అయిందని చెప్పాను కదండి, ఈ పిల్లతో కట్ అయిపోయింది, ఈ క్యాటరింగ్ వాళ్ళ అమ్మాయిలతో కట్ అయిపోయింది. తర్వాత 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మోళ్ళు నన్ను నడు రోడ్లు ఆపేసి గోలు పెట్టాను. పక్క పట్టుకొని ఏమయ్యా నువ్వు నీ పిల్లము నీ అమ్మ నీ తమ్ముడు మీ నాన్న వచ్చి నా కూతురు మీద నిందేసి వెళ్ళారు, ఏంటి నీతో పడుకుందంట నీతో ఉందని చెప్పారు, నిందేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నా కూతురు 2 సంవత్సరాల నుంచి సంబంధాలు సెట్ అవ్వట్లేదు, ఏంటి ఇప్పుడు పరిష్కారం, నా కూతురు పరిస్థితి ఏంటి అని 4 సార్లు నిలదీస్తుందండి. బండిలో కిరాయి ఉన్నా కానీ గబక్క నాపి బయటికి లాక్కొచ్చి ఏంటయ్యా మరి ఇలా ఏం చేయాలని గట్టిగా అడిగి ఈ విషయం నేను వీళ్ళ తమ్ముడికి చెప్పానండి. ఎవరో ప్రసాద్ అని వీళ్ళ తమ్ముడు ఉన్నాడు, వీళ్ళ తమ్ముడు చెప్పాను, మావయ్య ఇది పరిస్థితి వాళ్ళు చేస్తున్నారు మాయా, మరి ఇది చూస్తేనే ఈ పిల్ల ఇలాగ అయిపోయింది రాని అంటుంది, మరి 2 సంవత్సరాలు అయిపోయింది నేను ఏం చేయను మాయా అంటే, సరే రా ఆ పిల్ల నువ్వు పెళ్లి చేసుకో, ఏదైనా ఉంటే అడ్డు నేను ఉంటాను అంటే కరెక్టేనా మాయా, నీకెందుకు నేను ఉంటాను రా ఎదుర్కొంటాను నేను, నీకెందుకు అవన్నీ నేను చూసుకుంటాలే అన్నాడు వీళ్ళ తమ్ముడు. సరే 2 రోజులు ఆలోచించుకుంటే వీళ్ళ అమ్మోళ్ళు నాకు ప్రెజర్ చేస్తున్నారు బాగా, ఏంటి నా కూతురు పరిస్థితి ఏంటి, నువ్వు ఇలా చేసి వెళ్ళిపోయావు, నాకు 3 కూతుర్లు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు నాకు, మరి నా పరిస్థితి ఏంటి నువ్వు చెప్పా అన్నాను. చెప్పినారు. ఇక నేను మా మామయ్యని అడిగితే సరే అమ్మాయిని తీసుకొచ్చారా పెళ్లి చేసుకో తర్వాత నేను మాట్లాడతాలే అన్నాడు. సరే అమ్మాయి చెప్పుల కంపెనీకి వెళ్ళిద్దండి అమ్మాయి. ఇక అప్పుడప్పుడు మధ్యాహ్నం ఆ పిల్ల దగ్గరికి వెళ్ళిపోయి అమ్మాయి ఇది పరిస్థితి మా మామయ్య ఎట్లా అన్నాడు, ఎలా నీ పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అని అంటున్నారు. ఇక ఆ పిల్లలు ఇసుకెత్తున్నారండి. ఇసుకెత్తుంటే తప్పనిసరిగా నేను ఏం చేయాలో అర్థం కాక మా మామయ్యకి ఎట్లని చెప్తే తీసుకొచ్చి చేసేసుకోరా అన్నాడు. ఇక ఆయన పరంగా ఆయన తీసుకెళ్ళి మన ఇది సీతానగరం అని ఉందండి, అక్కడ అమ్మవారి గుడి చిన్న గుడి ఉంటే అక్కడ తీసుకెళ్ళి ఆయన పెళ్లి చేసాడు. తర్వాత 4 నెలలుగా అనుకుంటా, 4 నెలలుగా అయిన తర్వాత మా మామయ్య నన్ను డబ్బులు అడిగాడు, ఒక 5,000. ఒక 5,000 కావాలరా చూడరా అంటే మాయా నా పరిస్థితి అన్నది మాత్రం చూస్తానే ఉన్నావుగా, నాకు ఆ డబ్బులు దొరకవు మాయా అని కడాఖండిగా చెప్పేశాను మేడం.
చెప్పేసినారు. నేను అడిగితే డబ్బులు ఇవ్వలేదు ఈడు, ఎందుకు ఇవ్వడు ఈడు అని. ఇక వీళ్ళ దగ్గరికి వెళ్ళాడు మేడం. వీళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇలాగా పెళ్లి చేసుకున్నాడు, కేసు పెడదాం బాబాండి అని వాళ్ళని చూసుకుంది. ఆయన ఏంటి ఈ అమ్మాయి కలిసి నలుగురు కలిసి అమ్మాయి పెట్టారని 498 ఇంకోటి ఏదో పెట్టారు మేడం కేసు. ఆ 2 కేసులు పెట్టారు మేడం నా మీద. ఏమని చెప్తారు ఏంటమ్మా అంటే తాగొచ్చి వరకట్నం వేధింపులని చెప్పండి. వరకట్నం కేసు పెట్టి మీ మీద కేసు పెట్టారు. అప్పుడు ఏమైంది? కేసు పెట్టిందా నువ్వు సచ్చినట్టు జైలుకి వెళ్ళాల్సిందే నువ్వు అన్నారు మేడం. అప్పుడు కూడా ఈ అమ్మాయి ఒక మాట అందండి, ఆ అబ్బాయి కేసు గీసి ఏం వద్దు, అబ్బాయి బతుకుతాను నా బతుకుని బతుకున్నప్పుడు ఇంకెందుకులే వదిలేసేయండి ఆమె అనేపాటికి మా అమ్మను మా బాబాయి ప్రసాద్ అని చెప్పి వీళ్ళు ముగ్గురు కలిసి ఈ అమ్మాయి ఉంటే కేసు నిలబడదు, ఈ అమ్మాయిని బయటికి పంపించేసేయండి అని ఈ అమ్మాయిని బయటికి పంపించి ఇవన్నీ రాపించారు. ఇక ఈలోపు ఈ 2వ అమ్మాయి చెవులు అవన్నీ మొత్తం తాగడ అమ్మేసి క్యాష్ బెయిల్ పెట్టి బయటకు వచ్చి ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో? లోపల నేను 6 రోజులే ఉన్నాను మేడం. తర్వాత ఏమైందంటే మేడం ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే ఈ అమ్మాయి ఏముంది, నువ్వు మీ తమ్ముడితో పడుకున్నామని చెప్పావంట నువ్వు. నేను ఆ మాట అనలేదు అమ్మాయి. సరే మా తమ్ముడు నేను ఫోన్ చేసి నేను అడిగి ఎవరు అన్నారో నీ ముందే చూపించి కొట్టిస్తా. నేను అన్నమే నమ్మే తినేది, గంటగా తినేది నేను, అన్నమే తినేది నేను అన్న. సరే ఈ అమ్మ దగ్గర నుంచి వచ్చిన అమ్మటే వేరే డ్రైవర్ ఆటో సాయి అని కొరడు నాకు, ఈ అబ్బాయికి నాకు మాటలేవు, మా తమ్ముడికి నాకు మాటలేవు. సరే ఆ దగ్గర ఈ నెంబర్ ఉంటే ఈ నెంబర్ తీసుకున్నాను. కన్నా ఇలాగా నేను రమేష్ని రా అన్న. ఎవడాడు? ఏ రమేష్ అన్న. అదేంట్రా శ్యామలో ఆయన రా అంటే ఆడు ఎప్పుడో చచ్చిపోయాడు కాడు. నువ్వెవడరా నువ్వు ఫోన్ చేయొద్దు నాకు అన్న. అరే సార్ చేయలేరా, నాకు ఒక్క విషయం చెప్పరా నాకు అన్నాడు. ఏంటి అదే అన్న. నువ్వు శ్యామలో పడుకున్నా నేను అందరికి చెప్పుకొని తిరుగుతున్నా అన్నావంట కదరా, నువ్వు ఒక్కరిని చూపించు, నాకు సాక్షి నాకు చెప్పించు. ఆడు అవునన్నా అంటే నడి రోడ్లో నన్ను చెప్పు తీసుకొని కొట్టన్నాను. ఏంటి నేను తినేది అన్నమే కదరా, అసలు ఆ మాట నేను ఎందుకంటాను అంటే అసలు నువ్వు నీకు చెప్పాల్సిన అవసరం నాకేంటి, నేను ఎందుకు చెబుతా నీకు, పెట్టే నేను ఎక్కడ చెప్పించాలో అక్కడ చెప్పిస్తా అని కేర్లెస్గా ఫోన్ పెట్టి మళ్ళీ ఈ అమ్మాయికి చేశాను నేను ఫోన్. అమ్మాయి శ్యామలా నువ్వు ఇట్లా అన్నావు అని నేను అడిగితే కాదు నేను నీకు ఫోన్ చేయాల్సిన అవసరం నాకు లేదు, నేను ఎందుకు చేస్తాను ఫోను, నేను చెప్పలేను అది ఇది అని ఇలా అంటున్నాడు అమ్మాయి శ్యామల. మరి ఏంటి అమ్మాయి అంటే అలా అన్నాడా, ఓహో అట్లయితే నేను అక్కడ చూసుకుంటాలే, నేను పెట్టి నువ్వు ఫోన్ ఇంకోసారి ఇప్పుడు ఫోన్ చేయమాకు నువ్వా అని ఎటకారంగా మాట్లాడింది. అప్పుడు కూడా మా అన్నయ్య ఉన్నాడండి పక్కన. అప్పుడు కూడా మరి ఎందుకంటే నాకు నేను అన్న మాట అన్నానంటే నాకు కడుపు మండిందండి. ఇప్పుడు అన్న వదినాను నాకు తమ్ముడు అవుతాడు, మరి వదిన అవుతాడుగా, మరి అడిగి ఒక విధంగా తల్లి కొడుకులు అన్నట్టేగా. మరి నేను ఎట్లా అంటాను మేడం ఆ మాట, నాకు ఆ మాట బట్టి నాకు కోపం వచ్చేసి సార్ నేను అడుగుతా అంటే వీడు నేను అక్కడ చెప్తాను అక్కడ మాట్లాడతాను. ఈ అమ్మాయి అడితే కూడా ఈ అమ్మాయి ఎటకారంగా అలా అన్నాడా, సర్లే నేను అక్కడ చూసుకుంటాను అయితే పెట్టేసి ఫోన్ ఇంకోసారి నా చేయొద్దు ఫోన్ నువ్వు అని. అమ్మాయి నేనైనా నీ ఫోన్ నెంబరు నేను ఇన్ని సంవత్సరాలైనా కానీ నాకు అవసరం లేదు అమ్మాయి నా ఫోను, ఏదో నాకు తెలిసిన వాళ్ళ దగ్గర అలా అడిగి నీ దగ్గర నీ నెంబర్ తీసుకున్నాను. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు నాకు తెలియదు. ఏంటి మరి నువ్వు ఏ ఇంట్లో ఉంటున్నావు, ఇప్పుడు కసి కొన్ని రోజులేమో వీళ్ళ ఇంట్లో ఉంటావు, కొన్ని రోజులేమో రామరపాడులో ఉంటావు, కొన్ని రోజులేమో హైదరాబాద్లో ఉంటావు, కొన్ని రోజులేమో మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఏ ఇంట్లో ఉంటావు నేను ఎత్తుకొని నాకు తెలియదు అమ్మాయి. ఫోన్ నెంబర్ తీసుకుని ఎందుకంటే నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసుకోవడానికి. ఆ రోజు కూడా మా అన్నయ్య ఎత్తుకొని వెళ్ళి అమ్మాయి వెళ్ళి అలా మాట్లాడాం మ్యాటర్. అది ఇది మ్యాటర్ జరిగింది. సరే మరి మీరు ఇంత కరెక్ట్గా ఇంత డీటెయిల్గా ఇంత ప్రాపర్గా స్టోరీ చెప్తున్నారు కదా, మీరు పెళ్లి చేసుకునే ముందు బాబాయ్ చెప్పాడు లేకపోతే మామయ్య చెప్పాడు అన్నది కాదు, భార్యని ఫైనల్గా మీరు అంత ఇష్టపడి పెళ్లి చేసుకొని వేరే కాపురం రమ్మని చెప్పి ఆ అమ్మాయి రాలేదని మీరు చెప్పిన కథంతా నిజమైతే ఆ అమ్మాయికి ఒక మాట, నువ్వు రావటం లేదు, నేను పలానా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను పెళ్లి చేసుకున్నాను నైటే చెప్పాను మేడం అమ్మాయికి. ఏమని? నేను అమ్మాయి రేపు పొద్దున పెళ్లి చేసేసుకుంటాను అమ్మాయి, నువ్వు వస్తావా? నైట్ చెప్తారా పొద్దున్న పెళ్లి చేసుకున్నావా? పెళ్లి డెసిషన్ అలా కాదండి మీరు. నాకే తెలియదు మేడం, అలా కాదు డిసిషన్ అడిగాను. ఏంటి మాయా మరి ఆ పిల్ల పరిస్థితి ఇలాగ అయిపోయింది, మరి ఆ ఇంటికి వెళ్ళి గోలగోలు చేశారు, ఆ అమ్మాయికి సంబంధాలు సెట్ అవ్వట్లేదు అంటే మీరు చెప్పిన సోది మళ్ళీ చెప్పకండి సార్. నేను చెప్పాను కదండి, మీరు చెప్పేది నాకు అంత అర్థమైంది. మీరు అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళిళ్ళు జరిగిపోవు. అన్ఎక్స్పెక్టెడ్గా బాబాయ్ని అడిగితే నెక్స్ట్ మినిట్లో అయితే పెళ్ళిళ్ళు చేసేసుకోరు. మీరు ఒక డెసిషన్ తీసుకొని మీరు అనుకొని మీ బాబాయ్ మీరు మాట్లాడుకొని మీరు పెళ్లి చేసుకున్నారు. మాట్లాడుకోవాల్సింది మీ బాబాయ్ కాదు, మీరు మాట్లాడాల్సింది పెళ్ళాంతో. పెళ్ళాన్ని పిలిచి మీరు మీ బాబాయో మీ మామయ్యతో ఎంత టైం మీరు స్పెండ్ చేశారు, మీ వైఫ్ని కలిసి ఏ అమ్మా ఇలా ఉంది, వాళ్ళు ఇలా చేస్తున్నారు, నేను ఇలా చేసుకోవాలనుకుంటున్నా,
నువ్వు వస్తావా రావా, నీకు ఓ రోజు టైం ఇస్తున్నా అని మాట్లాడి ఆ తర్వాత మీ బాబాయినో మావయ్యనో ఏంటండి నేను చేసుకుంటే ఎలాగని అడగడం వేరే. అంతేగాని మీ ఏంటండి ఆ రోజున బాండ్ పేపర్ మీద సంతకం పెట్టింది, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు మేడం. ఎందుకు ఎవరు పెట్టించారండి బాండ్ పేపర్? వీళ్ళిద్దరే ఉన్నారండి. అవును, ఎవరు తీసుకెళ్ళాలి? చెప్పు వేసుకుంది అంత ఎద్దారిని, అర్థమైందా? పిచ్చి పిచ్చి నాటకాలు నువ్వు అనేది తెచ్చుకున్నావు మరి, నువ్వు కొంచెం ఉండండి, ఇక్కడ మాట్లాడుతున్నాం కదా, కొంచెం ఉండండి. తెచ్చుకున్నా నువ్వు అనేది తెచ్చుకున్నావు, అనేది తెచ్చుకున్నావు నువ్వు పెట్టినప్పుడు అప్పు కట్టలేదని మా అన్నయ్య నాకు గొడవ అయిందని అన్నాడా అని కొన్ని రోజులు అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు బావా మీ తమ్ముడు. రానా ఎప్పుడు నిలబడంటే మీరందరూ ఎప్పుడు చచ్చారు అన్నవాడు ఇప్పుడు చూసినందుకు నిలబడ్డాడు. పని బొమ్మ చెప్పండి మీరు. నువ్వు చెప్పిన నిజమా, అతను చెప్పింది అబద్ధమా? ఇక్కడ ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి వచ్చాం, ఇక్కడ వచ్చి నోరు పారేసుకోవడానికి వచ్చేటట్టయితే మీరు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు మర్యాదగా వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళు మర్యాదగా వచ్చి కూర్చున్నప్పుడు మర్యాదగా మాట్లాడుకునేటట్టయితే ఇక్కడ ఉండండి. అబద్ధం చెప్తున్నాను. అబద్ధాలు నువ్వు చెప్పావా వాళ్ళు చెప్పారు, ఎవరికి తెలుసు నీకు? ఇప్పుడు వాళ్ళకి నువ్వు అబద్ధం చెప్తున్నట్టే కదా. ఇప్పుడు వాళ్ళు నోరు పారేసుకున్నారా, నీ మీద లేదు కదా, నాతోనే కదా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎందుకు ఇక్కడ కూర్చున్నావమ్మా? మీరు చెప్పిన కథ విన్నప్పుడు వాళ్ళు చెప్పిన కథ వినద్దా? మధ్యలో మీరు ఎందుకు మాట్లాడతారు? పేపర్ తెచ్చేది చెప్పండి, నేను చెప్పండి, అయిపోయింది మీ స్టోరీ. బాండ్ పేపర్ ఈ అమ్మాయికి చర్చి దగ్గర తీసుకొచ్చాను మేడం. 100 రూపాయలు స్టాంప్ పేపర్, 2 పేపర్ తీసుకొచ్చాను. ఎవరు తీసుకొచ్చారు? నేనే తీసుకొచ్చాను మేడం. ఎందుకు తీసుకెళ్ళారు? అమ్మాయి మరి నేను ఇలా పెళ్లి చేసుకుంటున్నాను కదా, మరి నీకు నాకు ఇలా ఆల్రెడీ ఉంది కదా, ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నాం మనం. రేపు రోజు ఎవరైనా అడిగితే నేను ఏం చెప్పాలి అమ్మాయి అంటే, రాసుకో, నీకు నచ్చింది రాసుకోవాలి. నాకు నచ్చింది కాదమ్మా, ఉండు నువ్వు అని చెప్పి నేను వేరే కుర్రాడితో రాపిచ్చాను మేడం. అంటే ఎలా అంటే, నా మీద నీకు ఎలాంటి హక్కు లేదు, నీ మీద నాకు అలాంటి హక్కు లేదమ్మా, ఇది మనస్ఫూర్తిగానే విడిపోతున్నాం మనం అని రాపిచ్చాను మేడం. సార్ రాపిస్తే నా సంతకం పెట్టింది మేడం. నా దాని మీద అమ్మాయి సంతకం పెట్టింది, అమ్మాయి దాని మీద నేను సంతకం పెట్టాను. మరి ఆ అమ్మాయి ఆ మూల మీదకి వెళ్ళి చింపేసింది మేడం. ఆ అమ్మాయి హ్యాపీగా తీసుకొచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అని మీరు రాసి ఇచ్చేస్తే ఆవిడ రాసి ఇచ్చేసింది. మీరు రావట్లేదనే కదా నేను అడిగాను. అవునండి, రాకపోతే దానికి ఒక పద్ధతి ఉంది. ఏ విధంగా నీ పెళ్ళం నీకు నచ్చకపోతే నీ పెళ్ళాన్ని వదిలేయాలంటే చట్టపరంగా ఒక లాయర్ని పెట్టుకొని విడాకులు తీసుకొని కోర్టులో విడాకులు వచ్చిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకోవాలి. మీరు చేసిందేమో దొంగతనం చేస్తారని నీకు బాగా తెలుసు. ఏదో పని చేస్తున్నారు కాబట్టి మీ బాబాయిలు మావయ్యలు వాళ్ళ మాటలు విన్నా వీళ్ళ మాటలు విన్నా అని చెప్పి మీరు ఒక ఏదో పని చేసి మీరు దానికి ఒక మంచి కథ మీరు అల్లుకుంటున్నారు. ఎవడు వెయిట్ చేయమన్నాడు? అవునయ్యా, రాలేదు, నీకు నచ్చలేదు. నచ్చినప్పుడు నీకు పద్ధతి ఉంది, అదే చెప్తున్నారు. నువ్వు పద్ధతిగా డివోర్స్ పేపర్లు పంపించి విడాకుల పత్రాలు పంపించి ఒక లాయర్ని పెట్టుకొని పోలీస్ స్టేషన్ పిలిపించి అమ్మాయి నాకు కాపాడడానికి రావట్లేదు కోర్టుకి వేస్తే అప్పుడు కోర్టులో చెప్తారు. అప్పులు పాలైపోతే ఎవరు పెట్టి వాళ్ళు పెళ్లి చేసుకుంటావు ఇష్టం వచ్చినట్టు. అప్పుల పాలైపోతే పెళ్లిళ్ళు చేసుకోరు. అప్పుల పాలైతే అప్పులు తీరుస్తారు, పని చేసి అప్పులు తీరుస్తారు. అప్పుల పాలైతే పెళ్లిళ్ళు చేసుకుని ఇంకొక కాపురం పెట్టి ఆ కాపురాన్ని పోషించడం కూడా ఒక బర్డెన్ ఎవడో చేసుకోడు. వాళ్ళు చేసింది రైటా రాంగా, వాళ్ళు ఏం చేశారు నేను మాట్లాడలేదు. వాళ్ళు పనికి మాలినోళ్ళే. అమ్మాయి సరైంది కాదు, నువ్వు వద్దు అనుకున్నప్పుడు వద్దు అని విడిపించుకునే పద్ధతి ఒకటి ఉంది. న్యాయపరంగా చేసేవాడు నీ పైన నీ వైపు న్యాయం చట్టం ఉందని నువ్వు అనుకుని నమ్ముంటే నువ్వు చట్టపరం చేసుండేవాడివి. నీ దగ్గర లేదు కాబట్టి నువ్వు దొంగతనంగా చేసావు. మరి అదే మీరు చేసేసి అదొకటే. అంటే మీరు ఎట్లా అంటే చేసేసి అదొకటే అని, అదొకటే కాదు, చాలా పెద్దది. మీ రెండో భార్య పేరేంటండి? ఆవిడ పిలిచి మాట్లాడాక నేను మాట్లాడతాను. పేరమ్మా? మీ వయసు ఎంత? 25 అండి. మీ సిస్టరా? అక్క అక్క అండి. మీరేం చదువుతున్నారు? 10th ఫెయిల్ మేడం. ఫెయిలా? డిస్కనెక్ట్. మీకు పెళ్ళయిందమ్మా? లేదు మేడం. మీరు ఎంతమంది మొత్తం? ముగ్గురులో ఎవరెవరికి పెళ్ళిళ్ళు అయ్యాయి? మా పెద్దకి 1 year బ్యాక్ అయింది మేడం పాప.
ఈ అమ్మాయికి ముందు అయింది. ఇంకా నేను ఒక్కదాన్ని మిగిలిన. మీ నాన్నగారు ఉన్నారమ్మా? ఉన్నారు మేడం. ఏం చేస్తారు ఆయన? ఆయన షామియానికి వచ్చారు. మీ అమ్మగారు ఏం చేస్తారు? మా అమ్మగారు ఇంట్లోనే ఉంటారు మేడం. మేము మామూలుగా క్యాటరింగ్ లేడీస్ని వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటాం. ఇక మీ ముగ్గురు అదే పని చేస్తారు? ముగ్గురు అదే మేడం. అతనికి పెళ్లి అయిందని తెలిసి మీరు ఎట్లాగా ఈ అమ్మాయి నుంచి పెళ్లి చేశారమ్మా? మేము చేయలేదు మేడం. అప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకునే విషయం తెలీదు. మామూలుగా మేము ముగ్గురం కదా మేడం. మేమిద్దరం మార్నింగ్ ఫంక్షన్కి వెళ్ళాము. ఈ అమ్మాయికి ఆ రోజు చివరైతే ఒక్కదాన్ని ఇంట్లో పెట్టాం. ఇంక ఈ అమ్మాయి ఒకతుంటే శ్యామల గారు వచ్చారంట మేడం ఇంటికి. ఇప్పుడు మీకు ఏమైనా గొడవలు ఉంటే మాకు తెలియదు ఆ గొడవలని. వీళ్ళు మేము ఫోన్ చేసినప్పుడు అమ్మాయి ఎలా పంపించానంటే వీళ్ళు బాగానే పంపించేవాళ్ళు మేడం. అలా సంవత్సరం అబ్బాయి మా దగ్గర బాగానే చేశాడు. మాకు అమ్మాయి ఇలాగా వచ్చింది, వాళ్ళ అమ్మతో మాకు తెలియదు. అమ్మాయి ఇలా వచ్చింది, కొంచెం రమేష్ గారిని పంపిస్తున్నానమ్మా అని చెప్పి బాగానే పంపించేవాళ్ళు. మరి 1 year వరకు బాగానే వచ్చారు మేడం. తర్వాత ఏం జరిగిందో మరి మాకు తెలియదు. వాళ్ళ ఇంట్లో గొడవలు అంటే అసలు అయ్యాయి మాకు తెలియదు. మేము ఈ అబ్బాయి వస్తే మా పిల్లల్ని అందరినీ ఇళ్ళ దగ్గర దించేయం కానీ మేము కిరాయి డబ్బులు ఇచ్చేది. ఇంకా అబ్బాయి వెళ్ళిపోయాడు మేడం. మా ఇంటి దగ్గర అంటూ ఉండేవాడు కాదు. ఇప్పుడు ఈ అబ్బాయి ఒక్కడే కాదు కదా మేడం మాకు ఆటో ఫీల్డ్ అనేది. ఏ ఆటో వచ్చి ఆగినా ఈ అబ్బాయి ఇంటి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు మీకు ఏమైనా ఉంటే డైరెక్ట్గా మీరు మమ్మల్ని అడగాలి, అంతేగా మేడం. మా ఇంటి దగ్గర బ్రిడ్జి ఉంది, బ్రిడ్జి మీద నుంచి దొంగచాటకు చూడాల్సిన అవసరం వస్తుంది. మీకేంటి? మేము తప్పు చేస్తే మీరు మమ్మల్ని నుంచి నిలబట్టి అడగచ్చు. వీళ్ళు అలా అడగట్లేదు మేడం. పొద్దాక ఆటో ఉందంటే ఈ అబ్బాయి ఒక ఆటోనా మేడం మా ఇంటి దగ్గర ఉండేది, ఇంకెవరు మా దగ్గర చేయట్లేదా? అలాగే వీళ్ళు వెరిఫికేషన్ పెట్టారంట. సరే మేము అసలు ఏం పట్టించుకోవాలి, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ గొడవలు మాకు తెలియదు ఏమి. ఇంక ఈ అబ్బాయి వస్తే డబ్బులు ఇచ్చి పంపించేసేవాళ్ళం. ఇంకా ఒకసారి మేము అక్కడ ఉన్నప్పుడు ఈ అమ్మాయి వచ్చి గోల్ చేసినట్టు మేడం. మేము మధ్యాహ్నం ఫంక్షన్కి వచ్చాం. మధ్యాహ్నం రాగానే ఈ అమ్మాయి గోల్ చేసి వెళ్ళిపోగానే వాళ్ళ మరిది వచ్చారు, రాజేష్ వచ్చారు. రాజేష్ వచ్చి మీరు ఎంతమందితో అడిగారు మేడం. ఏం మేడం మాకేమైనా అబ్బాయి ఆ మొక్క అన్నాడు మేడం. సరే ఆ తర్వాత అయినాక వీళ్ళిద్దరికి గొడవ ఏంటంటే కేసు దాకా వెళ్ళారంట మేడం. ఇంక మేము పట్టించుకోకపోతే ఈ అబ్బాయి తాగుడు అలవాట్లేదు, డ్రింక్ ఏదో తాగాడంట. తాగి నేను చచ్చిపోతానని చెప్పి రైలు కట్టడం దగ్గర గోల చేస్తాను మేడం. నైట్ 9 వీళ్ళు మాకు ఫోన్ చేశారు. నేను అన్నాను మాకు మీకు సంబంధం లేదు, అబ్బాయి మాకు పనికి వస్తున్నారు, మీరు ఇలా గోల్ చేశారు, మేము మీ అబ్బాయిని పంపించేసాం, మీరు మాకు ఫోన్లు చేయడం అలాంటివి ఏం చేయొద్దని చెప్పి అసలు ఈ అబ్బాయిని అప్పటి నుంచి మేము పిలవట్లేదు మేడం. పిలవకపోతే ఈ అబ్బాయి ఫోన్లో అంటాడు మీరు మా అన్నయ్య కనుక ఏమైనా అయిందనుకోండి కింద నుంచి పైకి అడ్డంగా నరికేస్తాడంట. అడ్డంగా నరికేస్తారు. మీరు ఇప్పుడు వచ్చి మా అన్నయ్యని ఆపుతారా ఏంటి? వీళ్ళ దగ్గర 20 మంది జెంట్స్ ఉన్నారు మేడం. వాళ్ళందరూ కలిమి కాడు, మా అమ్మ కలిమి అవుతాడు మేడం. వీడు మాకు ఎవరు కలిం కావట్లేదు, మా ట్రైన్కి వెళ్ళి పడిపోతాను అంటున్నాడు, చచ్చిపోతాను అంటున్నాడు. మీరు వచ్చి ఆపుతారా లేదా? మీరు ఇప్పుడు వచ్చి ఆపితే మీ మీద మాకు మంచి ఇంప్రెషన్ ఉండిద్ది, మీరు ఏ తప్పు చేయలేదని మేము అనుకుంటామని ఆ ముక్క అన్నాడు మేడం అబ్బాయి. సరే అని చెప్పి నేను మా అమ్మగారికి చెప్పి మా ఇంటికి వెళ్ళి అంకుల్ గారిని ఇచ్చి పక్కన అన్నయ్య అని పిలుస్తాను మేడం. చిన్నప్పటి నుంచి ఆ అన్నయ్యని ఇచ్చి మా అమ్మగారి నుంచి మీరు పంపిస్తాం మేడం. ఇంక మా అమ్మగారు ఒక చంపదెబ్బపోతే ఏంటి పనులు ఫ్యామిలీ గొడవలు అంటే నువ్వు మామూలుగా చూసుకొని చెప్పి మా అమ్మగారు చెప్పి అబ్బాయిని పంపించేసి వచ్చారు మేడం. తర్వాత ఇలా వీళ్ళు కేసులు ఏదో అయిందండి మేడం. ఈ అబ్బాయి 2 సంవత్సరాల దాకా మాకు కనిపించలే. ఇంకా మాకు ఇంటికి సంబంధాలు వస్తుంటే పక్కన వాళ్ళు అడుగుతారు కదా మేడం. అసలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఆ అమ్మాయి ఆటో డ్రైవర్ అబ్బాయిని ఏమన్నా చిన్నమ్మాయి వాళ్ళకు సంబంధాలకు వస్తున్నారేంటి, వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని వాళ్ళ వెరిఫికేషన్లో అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నారంట మేడం. మేము మళ్ళీ మా గురించి సంబంధాలు ఏమైందని మా అమ్మగారు ఫోన్ చేస్తే మీ అమ్మాయిలు ఎలా అంట కదా అలా అంట కదా ఇలా చేస్తున్నారంట అలా చేస్తున్నారంట, ఎవరో ఆటో అబ్బాయిని ఉంచుకున్నారంట అది ఇది అని చెప్పి మా దగ్గరికి వచ్చి మామూలుగా సంబంధాలు పోతున్నాం. ఇంక 2 సంవత్సరాల తర్వాత ఈ అబ్బాయి ఒకసారి రోజు మీకు కనిపిస్తారు, మేము ఫంక్షన్ చెప్పేస్తాం. ఇంకా మా అమ్మగారు నేను ఉంటే ఇంకా ఈ అబ్బాయిని మామూలు చొక్కా పట్టుకొని అడిగి ఏం పనులు చేస్తున్నావు, నీ ఫ్యామిలీ గొడవలు నువ్వు చూసుకోవాలి కదా, మేము మా ఇంటి దగ్గరికి వచ్చి అలా గొడవలు చేసి ఇప్పుడు సంబంధాలు పోతున్నాయి, మీరు పెళ్ళిళ్ళు చేస్తారు ఏంటి మాకు అని చెప్పి అప్పుడు గొడవ ఆడారు మేడం. అంటే తప్పైపోయిందమ్మ క్షమించండి అని చెప్పి ఈ అబ్బాయి అన్నాడు మేడం. ఇంక తర్వాత మామూలుగా మేము ఉన్నాము, మా పాటికి మేము ఉంటున్నాము, వీళ్ళ పాటికి వీళ్ళు ఉంటున్నారు. ఈ అమ్మాయి చెప్పుల షాప్లో మాకు వర్క్ మామూలుగా పెళ్ళిళ్ళు చేసినప్పుడేగా మేడం, లేనప్పుడు మేము చెప్పుల షాప్కి అలాగ బయట వర్క్ చేయడానికి వెళ్తాం. ఇంకా ఆ రోజు మార్చి 23 ఉగాది పండుగ వచ్చింది మేడం. ఇంక వీళ్ళందరూ సివిల్ మామూలుగా వెళ్తే ఇంకా తర్వాత ఏంది నువ్వు పెళ్లి చేసుకొని ఇంటికి కూడా రాలేదు మేడం. పెళ్లి చేసుకుని పెళ్లి అయిందని మాకు సాయంత్రానికి తెలిసింది. అదే ఎలా చేసుకున్నామమ్మా పెళ్లి? వీళ్ళ మావయ్య గారు ఉన్నారు కదా మేడం, ఆయన వీళ్ళు ఈ అమ్మాయితో వెళ్ళి మాట్లాడారంట మేడం. మాట్లాడితే అమ్మాయి ఏమో నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో, నేను నీకు కాపురానికి రాను అనిందంట. అంటే ఆయన వచ్చి అన్నాడు
అమ్మా మరి మిమ్మల్ని ఇలాగా చేసింది మా ఓడే కదా, మొన్న మీరు మీ అమ్మోళ్ళు వాళ్ళు వచ్చి గొడవ పెట్టుకున్నారంట, మరి ఇలా చేయడం తప్పే కదమ్మా, వాళ్ళ వైపు నుంచి ఏమన్నా వస్తే నేను బాధ్యుడిని దానికి, చేసుకోమ్మా అని చెప్పాడండి. చెప్తే నాకు ఆలోచించుకునే టైం కూడా ఇవ్వలేదండి. ఇవ్వకుండా పెళ్ళి అంటే సరేలే నా జీవితం ఇలా అయిపోయింది వీళ్ళ వల్ల, మరి వీళ్ళే కదండి నన్ను మరి అలాగ రోడ్డుకి ఈడ్చి. ఈ అమ్మాయి అయితే ఎన్ని బూతులు మాట్లాడిందో మేడం. సో అందుకని అమ్మాయి బూతులు మాట్లాడింది కాబట్టి ఆ అమ్మాయి మొగుడిని మీరు చేసేసుకున్నారా పెళ్ళి? మొగుడు చేసుకున్నారంటే మరి మేము ముగ్గురు ఆడపిల్లలం అండి, వాళ్ళకి ఆడపిల్లలు లేరు, మరి వాళ్ళకి ఆ విలువ తెలియొద్దండి. పనులకు పిలిచిన వాళ్ళంతా అది కరెక్ట్ అమ్మా, చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోక. అంకుల్ అంట కట్ట వాళ్ళ మొగుడిని తీసుకెళ్లి పెళ్లిళ్ళు చేసేసుకుంటావా? ఇంకొక అమ్మాయి మొగుడిని పెళ్లి చేసుకుంటావా? నువ్వు పద్ధతిగా విడాకులు ఇప్పించి అమ్మాయి సరే అమ్మాయి కరెక్ట్ కాదు, అమ్మాయి తప్పు చేసింది, వాళ్ళ మావే గడ్డి తినమంటాడు, గడ్డి తింటావా? మరి ఎందుకు చెప్పాలి మేడం? ఆయన గడ్డి తినమంటాడు, అమ్మ వెళ్ళి ఇంకొకళ్ళు ఏమన్నా చేసుకోమంటాడు, ఇంకో 100 మందిని చూపించి చేసుకుంటా వెళ్ళి.